సో అన్నోళ్ళు సిద్ధపడి ఉండాలి. తల్లిని మరిచిపోవడానికి, తండ్రిని మరిచిపోవడానికి. యేసయ్య తల్లిని తండ్రిని విడిచిపెట్టి, అన్నదమ్ములను చెల్లెళ్ళు విడిచిపెట్టి బయటకు వచ్చి సేవ చేస్తున్నాడు ఆయన. శిష్యులు కూడా అదే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపకోరాలనుకుంటే తన తల్లినైనను, తన తండ్రినైనను, తన భార్యనైనను, తన కుమార్తెలను, తన కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. నాకు సరిపోడు, నా రాజ్యంలో వారికి స్థానం లేదు. అందరికంటే నాని నంబర్ 1గా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. సో యేసయ్య మనస్తత్వం, యేసయ్య ఉద్దేశం అది స్వార్థం కాదు. మనం ఆయన నంబర్ 1 పెట్టుకుంటే మనకు మేలు, మనకు నిత్య జీవం, మనకు విమోచన, మనకు శాంతి సమాధానం, మనకు దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన మనము నంబర్ 1 ప్లేస్లో పెట్టుకుంటే. ఇంకా చూడండి 61వ వచనంలో మరి ఒకడు ప్రభువా, 60వ వచనంలో ఏమన్నాడు? మృతులు తమ మృతుని పాటు పెట్టుకున్నాడు. అంటే నన్ను ఎవరైతే వెంబడించాడో వాడు చచ్చిన వాడితో సమానం. యేసయ్యతో ఎవరికో అయితే సంబంధం లేదో వాడు చచ్చిన వాడితో సమానం, వాడు శవంతో సమానం. స్త్రీ అయినా పురుషుడైనా ఈ లోకంలో మనిషి మనము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వాదమై ఉండగా, అంటే యేసయ్యతో సంబంధం లేకపోతే, యేసయ్యతో హృదయ శుద్ధీకరణ మనం చేయించుకోకపోతే, యేసయ్య దగ్గర మారు మనసు, ఆయన పాదాల మీద పడి రక్షణ మారు మనసు పొందకపోతే మనము చచ్చిన వారు. వీఆర్ డెడ్, వీఆర్ నాట్ అలైవ్. జీవించుచున్నావు ఉన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఎలా? యేసయ్యతో సంబంధం మనకు లేకుంటే, యేసయ్యను మనం వెంబడించకపోకుంటే మనము డెడ్ పీపుల్ అన్నమాట, చచ్చిపోయిన వారు. మరి బ్రతకాలి కదా, మనం బ్రతకాలంటే, జీవించాలంటే యేసయ్యతో మనము నడవాలి, యేసయ్య వెంబడ మనం వెళ్ళాలి. 61వ వచనంలో చూడండి, మరి ఒకడు, మరి మూడవడు మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటినున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, ఇంకొకడు మూడో ఆయన, అయ్యా నీ అంటే వస్తాను కానీ నా అమ్మ నాన్నకి, నా తమ్ముళ్ళకి అందరికి వెళ్ళి గుడ్ బై చెప్పొస్తానంటే గుడ్ బై చెప్పేంత టైం కూడా లేదు. చూడు ఏమంటున్నాడు ఆయన, 62వ వచనం. యేసు అంటున్నాడు, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడు దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చెయ్యి పెట్టావు, నాగేళ్ళు ముందుకే వెళ్ళాలి, ఎనికి తిరిగి చూడకూడదు. సో నాగటి అంటే నేను. యేసయ్యను పట్టుకున్నావా, యేసయ్యను నమ్ముకున్నావా, ఇంకా ముందుకే నువ్వు వెళ్ళాలి కదా.